మమ్మీ క్రిస్మస్ సెలబ్రేషన్లో యాక్చువల్లీ యేసయ్య ఎందుకు పుట్టిండంటే చిన్న చిన్న లైఫ్ వాళ్ళ కోసం, సర్వెంట్స్ కోసం ముఖ్యంగా పుట్టి చనిపోయి వాళ్ళని రక్షించడానికి పుడితే క్రిస్మస్ అప్పుడు ఏమేమి యాక్టింగ్ చేస్తారంటే ఇంకా మా గురించి ఏమో చేయలేదు అన్నట్టు, ఇంకా మాకేదో ఇయ్యలేదు అన్నట్టు, అసలు కృతజ్ఞత లేని వారు, నరకం పోయే అన్నటువంటి వారు చాలా అహంకారంగా ప్రవర్తిస్తున్నారు. అసలు మహారాజ్ అయిన యేసయ్య, ఇటు లెఫ్ట్ నుంచి స్ట్రైట్ వన్, మహారాజ్ అయిన యేసయ్య మన కోసం పుట్టడమే పశువుల పాకలో తగ్గించుకొని ఎంత గొప్ప విషయము, ఎప్పుడు జరగని విషయము. కృతజ్ఞతతో ఉండే బదులు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అహంకారంతో దుష్టత్వంతో ఉన్నారు. అది దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సో మన మెసేజెస్లో అవే చెప్పాలి. దేవుడిచ్చిన బహుమానమే రక్షణ అనే గొప్ప బహుమానమే. అన్నీ ఏమున్నా లేకున్నా అదే రక్షణ బహుమానం. ఆ రక్షణ బహుమానం కంటే ఇంకా గొప్పది ఏమైంది? అది ఆలోచించాల్సినది. సో చిన్న చిన్న బ్రతుకులు, పని వాళ్ళ కోసం, సర్వెంట్స్ కోసం వచ్చిన దేవుణ్ణి పట్టించుకోకుండా ఏదేదో చేస్తున్నారు. మీకు చాలా కష్టం. ఎందుకంటే దేవుడు చేయవలసింది దేవుడు చేసిండు. దేవుని దూతల సమూహాలు తీర్పు తీరుస్తారు. పెద్దలు ఉన్నారు, వాళ్ళు తీర్పు తీర్చినప్పుడు నశించిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లెఫ్ట్ పోని, చెక్ లెఫ్ట్. ये लेफ्ट ले जाओ, ये लेफ्ट ले जाओ बोले ना। अरे नहीं लेता, इधर लेफ्ट ले जाओ, नहीं लेता, सीधा बता रहा ना वहाँ सामने। स्टॉप, इधर इधर रोको, रोको, फिर इधर इधर रुक जाओ। हाँ रोक।